ఉండలేకపోతున్నాము, పిల్లలను పాటించేవారుగా చేయలేకపోతున్నాము. ఇక్కడ చూడండి, కాబట్టి మీరు నా మాటలు విని మీ హృదయములోను మీ మనసులోను ఉంచుకోవాలి. మొట్టమొదటిసారిగా నీవు జాగ్రత్త పడాలి. నీ మనసులో వాటిని ఉంచుకున్నప్పుడు, నీ మనసులో వాటిని దాచిపెట్టుకున్నప్పుడు, నీ మనసులో ఆ దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యము ఉన్నప్పుడు నీ పిల్లల్ని నీకు నేర్పించడానికి అవకాశం ఉంటది. దేవునికి స్తోత్రం. మరి నీ పిల్లల్ని నీవు నేర్పించడానికి అవకాశం ఉండాలి అంటే మొట్టమొదటిసారిగా నీవు జాగ్రత్త పడాలి. వాక్యం చదివించడానికి, లేక వాక్యం చదవడానికి, ప్రార్థన చేయడానికి, పాటలు పాడడానికి మనం జాగ్రత్త పడాలి. మనమే లేనిదే మన పిల్లలకి మనం నేర్పించలేము కదా. ఇందాక సహోదరుడు చెప్పినట్టు, మరి ఆయన తల్లి గారు ఆ చుట్ట కాల్చుకొని రమ్మంటే ఆ ఒక చుట్ట మరి నా అమ్మ దగ్గరే తీసుకెళ్ళినప్పుడు ఆరిపోద్దని ఆయన ఏం చేస్తున్నాడండి, ఆయన తాక్కుంటూ తీసుకొస్తూ ఉన్నాడు. అంటే మన పిల్లల భవిష్యత్తు ఎక్కడ ఉంది, ఎవరి చేతిలో ఉందంటే మొట్టమొదటిసారి గురువులు ఎవరంటే మన తల్లిదండ్రులే, మనమే. మొట్టమొదటి గురువులు ఈ పిల్లలకి ఎవరంటే తల్లిదండ్రులే. వారి యొక్క బాధ్యత ఏ విధంగా ఉండాలి అంటే ఆ పిల్లల్ని ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా ఎదిగించడానికి, లేక వారిని వాక్యములో పెంచడానికి బాధ్యత కలిగి ఉండాలి.